అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవే. ఎవరైతే ఆంజనేయ స్వామిని స్మరిస్తారో వాళ్ళకి ఎటువంటి ఫలితం దక్కుతుంది అంటే బుద్ధి, బలము, యశస్సు, ఆరోగ్యము, బుద్ధిర్బలం, యశోధైర్యము ఇవన్నీ కలుగుతాయి. యశోధైర్యం, నిర్భయత్వం అంటే భయం అనేది ఉండదు. నిర్భయత్వం, అరోగత, రోగాలు అనేటివి దగ్గరికి రావు. సంజీవుని పర్వతం ఎవరు తెచ్చిరు? మరి ఆయన కొలిస్తే రోగాలు వస్తాయా? రావు. ఆరోగ్యం కలుగుతుంది. అజాఢ్యం వాక్పటుత్వంచ అంటే మనలో ఉన్న జాఢ్యం తొలగించి వాక్కు ఎల్లప్పుడూ నిర్భయత్వంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి. అజాఢ్యం వాక్పటుత్వంచ ఇవన్నీ ఎవరిని కొలిస్తే వస్తాయి? ఆంజనేయ స్వామి కొలిస్తే వస్తాయని మనకు ధర్మశాస్త్రంలో ఉంది. కావున ఈరోజు హనుమత్ విజయోత్సవం రోజున ఇటువంటి మహద్భాగ్య కార్యక్రమం మనం నిర్ణయించుకున్నాము, చేసుకొని తరించి ఉన్నాము. కావున ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మన పూర్వజన్మ సుకృత భాగ్యం. పూర్వజన్మంలో ఏదన్నా కొద్దిగా పుణ్యం చేసుకుంటే ఇటువంటి కార్యక్రమాలలో మనం పాల్గొంటాం, లేకపోతే ఆ అవకాశము దొరకదు. ఒకవేళ కుదిరినా కూడా అది